హలో అమ్మా, మీ పేరు? బొత్స నాగరత్నం. ఏం చేస్తుంటారమ్మా? ఏం పని చేస్తారు? చేయలేక వెళ్తాను. ప్రజెంట్ జగన్ గారి పాలన ఎలా ఉంది? జగన్ గారు పాలన బెమ్మడు. ఇంటికి ఇస్తున్నాడు డబ్బులు, ఇంటికి ఇస్తున్నాడు కోటా బియ్యం. పెన్షన్ ఎంత వస్తుందమ్మా? పెన్షన్ 3,000 ఇస్తున్నారు నెలకాడ నుంచి. మరి ఇంకా ఏమేమి పథకాలు వస్తున్నాయి ఊర్లో? మీ ఊర్లో అంటే మీకంగానే కాకుండా ఊర్లో అర్హులైన అందరికీ ఏమేమి పథకాలు వస్తున్నాయి? మా ఊళ్ళోని ఎక్కడైనా రైతు భరోసా ఇస్తున్నారు, మూడు డబ్బులు వస్తున్నాయి. తర్వాత మామూలు సహారాలు అన్నీ అందుతున్నాయి జగన్ వేసినవి. మరి వేసిన పథకాలు ఇప్పుడు 9 పథకాలు ఏవైతే చెప్పినారో అన్ని పథకాలు ఇచ్చేస్తున్నారమ్మా? అన్నీ ఇస్తున్నారు. అలాగే మా వాలంటరీ గారు ఇప్పుడు చిన్నీలాగా ఉన్నాడు అల్లుడుగా. చెప్పండి. మామూలుగా రైతు భరోసా వస్తున్నానా, పెన్షన్ వస్తున్నానా, మౌలి వేసిన డబ్బులు వస్తున్నాయి, కానీ నాకే రాలేదు. మరి అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా. 4 పార్టీలు అయితే పోటీ చేయడం జరుగుతుంది. ఏ పార్టీ వస్తుంది అంట? ఏ పార్టీ జగన్ గెలిచేస్తాడు. జగన్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకని? అందరం వేసేస్తాం. మరి ఎంతకన్నా చంద్రబాబు నాయుడు గారు ఎంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తానంటున్నారు, ఎక్కువ డబ్బులు ఇంకా ఆడి ఛానల్ పట్టాం ఓపిక. ఏ బొచ్చి లేదు, గోంగూర లేదు. జగన్ గారు వచ్చిన కాంచి రూపాయి ఇంటికి ఇస్తున్నాడు, రూపాయి బియ్యం ఇస్తున్నాడు ఇంటికి. ఇంకేం కావాలని మనకి సహారాలు 18,000 వస్తున్నాయి, 3,000 ఇస్తున్నాడు పెన్షన్, రైతు భరోసా వస్తుంది. మౌలిగా డబ్బులు ఎక్కడన్నా పడని ఎడంలోనే లేదు కానీ పడుతున్నాయి, నాకే పడలేదు. మరి అలాగే మీ ఊర్లో సచివాలయం అది కట్టారమ్మా? మా ఊళ్ళో సచివాలయం కట్టారు నాన్న, మొన్న ఓపెన్ చేశారు గణేష్ గారు. సచివాలయం అన్ని పనులు అవుతున్నాయమ్మా సచివాలయం ద్వారా? ఇంకా సాగలేదు కదమ్మా ఇంకానా. అలాగే మీరు వాలంటీర్లు అన్ని పనులు చేసి పెడుతుంటారమ్మా? అన్ని చేస్తున్నారు వాలంటరీ గారు. మా వాలంటరీ మాకు నమ్మకం. మరి వాలంటీర్ అన్ని చేసి పెడుతున్నారు. మరి నెక్స్ట్ మీ ఓటు ఎవరికి వేస్తారు? నేనా? ఎవరికి వేస్తారు ఓటు? జగన్కి.